అందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి అక్టోబర్ నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారానికి సంబంధించిన గోచార ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దాంతోపాటు అనుకూల దినాలు, ప్రతికూల దినాలు, ఈ నెలలో చేసుకోవాల్సిన పరిహారాలు కూడా తెలుసుకుందాం. సూటిగా సుత్తి లేకుండా పాయింట్లోకి వెళ్దాము. గోచార ఫలితాలు. వృషభ రాశి వారికి ఈ మాసం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఆర్థికంగా అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారు. ఈ సమయంలో సమానమైన ఆర్థిక ప్రయోజనాలు అయితే పొందుతారు. మీకు ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల కూడా కనపడుతూ ఉంటుంది. ఇది నెల మొదటి సగంపై ప్రభావం బాగా చూపుతుంది. నెలాఖరు సమయంలో ఆదాయం కంటే ఖర్చులు అధికమయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు కొన్ని కొత్త పెట్టుబడులు అవకాశాలు కూడా వస్తాయి. మీరు మీ సంతానం ద్వారా ఆనందం మరియు గర్వాన్ని కూడా అనుభవించవచ్చు. మీ వ్యక్తిగత జీవితం సాధారణంగా ఉంటుంది. అక్టోబర్లో అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఎదుర్కొనే ఏవైనా సవాళ్లను అధిగమించడం సాధ్యమవుతుంది. ఈ నెలలో ఉద్యోగ విధులకు అనుకూలంగా ప్రయాణాలు కూడా సఫలీకృతమవుతాయి. కుటుంబ జీవితం గురించి తెలుసుకుంటే వృషభ రాశి వారికి ఈ నెలలో కుటుంబ జీవితం పరిశీలిస్తే గందరగోళంతో నిండి ఉంటుందని చెప్పొచ్చు. మాసం ప్రారంభంలో కుజుడు 2వ ఇంట్లో ఉంటాడు. దీని కారణంగా మీ ప్రసంగంలో అంటే మీరు మాట్లాడేటప్పుడు కఠిన పదజాలం ఉంటుంది. దీని కారణంగా కుటుంబ సభ్యుల మధ్య సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటాయి. కాబట్టి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కుటుంబ జీవితంలో ఒత్తిడులు పెరిగే అవకాశం కూడా ఉంది. ఆ తర్వాత అక్టోబర్ 20 నుండి కుజుడు 3వ ఇంటికి వెళ్తాడు. దాని ద్వారా కుటుంబ జీవితంలో ఒత్తిడులు తగ్గుతాయి. మొత్తం ఇంటి వాతావరణం కూడా గణనీయంగా మారుతూ ఉంటుంది. వృత్తి ఉద్యోగాల విషయానికి వస్తే మీ కెరియర్ చాలా పని ఒత్తిడితో ఉంటుంది. ఈ నెల నిపుణులు శ్రమతో పనిలో ఆశించిన ఫలితాలను అయితే పొందుతారు. కెరీర్ పరంగా చూస్తే ఈ నెల కష్టపడి పని చేయవలసి ఉంటుంది. 10వ ఇంటికి అధిపతి అయిన శని ఈ నెల మొత్తం దశమంలో తిరోగమన స్థితిలో ఉండబోతున్నాడు. ఇది పనిచేసే చోట చాలా పని ఒత్తిడి దారితీస్తుంది. మీరు నిరంతర కృషికి కట్టుబడి ఉంటారు. నిరాశ చెందకండి, కష్టపడి పనిచేయండి. దాని నుండి తగిన ఫలితాలు అయితే పొందుతాయి. రాబోయే కాలంలో అపారమైన ప్రయోజనాలు అయితే ఉంటాయి. ఇక వ్యాపార విషయాన్ని చూసుకుంటే వృషభ రాశి వారు సానుకూల మార్పులు, వ్యాపార విస్తరణ, కొత్త పెట్టుబడులు మరియు అభివృద్ధి కోసం ఎదురు చూస్తారు. వ్యాపారం నుండి మీ ఆదాయాలు విపరీతంగా కూడా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక స్థితి గురించి పరిశీలిస్తే నెల మొదటి సగం ఆర్థిక జీవితంలో గొప్ప పురోగతిని సూచిస్తుంది. మాస ప్రారంభంలో సూర్యుడు, బుధుడు మరియు కేతువులు 5వ ఇంట్లో కూర్చొని ఈ నెల మొత్తం 11వ ఇంటిపై దృష్టి ఉంచుతారు. దీనివల్ల రోజువారీ ఆదాయ స్థాయిలు పెరుగుతూ ఉంటాయి. మీరు జీవితంలో ఆర్థిక శ్రేష్ఠ కూడా పొందుతారు ఈ నెలలో. ఇక ఆరోగ్య విషయాన్ని చూసుకుంటే కొంచెం బలహీనంగా కనిపిస్తుంది. వివిధ గ్రహాల కలయిక 5వ మరియు 11వ ఇంటిని ప్రభావితం చేస్తున్నాయి. మీరు కడుపు సంబంధిత సమస్యలతో బాధపడవచ్చు. మీరు కడుపు నొప్పులు, అసిడిటీ, తిమ్మిర్లు, బర్నింగ్ సెన్సేషన్, గ్యాస్ అంటాం కదా అలాంటిది, కాలేయ వాపు వంటి వివిధ సమస్యలు కూడా ఎదుర్కొంటారు. అందువల్ల మీరు తేలికైన సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు తినడం చాలా మంచిది. ఏమన్నా కొంచెం తేడా వస్తే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళడం చాలా మంచిది. ఇక ప్రేమ వివాహం వ్యక్తిగత సంబంధానికి వస్తే మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే మీరు వివాహం చేసుకున్నా లేదా ఒంటరిగా ఉన్న సంబంధాలకు ఇది మంచి సమయం అన్నమాట. మీ ప్రియమైన లేదా మీ జీవిత భాగస్వామి నుండి సానుకూల ప్రతిస్పందనలు ఉండవచ్చు. మీ బంధం మరింత బలపడుతుంది. మీరు ఒంటరిగా ఉన్నట్లయితే మీరు ప్రత్యేకంగా ఎవరినైనా కలిసే అవకాశం కూడా ఉంటుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈ నెల అనేక గ్రహాలు 5వ ఇంటిపై ప్రభావం చూపుతాయి. నెల మొదటి సగం చాలా బలహీనంగా కనిపిస్తుంది. మాసం మొదటి అర్ధ భాగంలో సూర్యుడు, బుధుడు మరియు కేతువు 5వ ఇంట్లో ఉండి కుజుడు ప్రభావంతో ఉండటం వల్ల విద్యలో తరచుగా ఆటంకాలు అయితే ఏర్పడుతుంటాయి. అందుకని వీళ్ళకి ఏకాగ్రత చాలా అవసరం. వృషభ రాశి వారు పాటించవలసిన పరిహారాలు: గురువారం నాడు ఎర్రటి ఆవుకు శనగపప్పును తినిపించండి. ప్రతిరోజు దత్త చరిత్రను పారాయణం చేస్తే చాలా మంచిది. రాశి వారికి అక్టోబర్ నెలలో అనుకూల తేదీలు 4, 7, 14, 16, 20, 24. ప్రతికూల తేదీలు 2, 9, 12, 18, 22, 27, 29.